అరే మెల్లగా మాట్లాడరా నాయన గోడలకు చెవులుంటాయి అంటుంటారు. అంటే సాటుకుండి ఎవరన్నా వింటారని బూగులన్నట్టు. ఇక ఫోన్లు మాట్లాడేటప్పుడు చుట్టూ నలుగురుంటే జరంత అసంటకు పోయి మాట్లాడతారు. మంచి చెడు అందరికి చెప్పేటి చెప్పకూడని ఎన్నో సీక్రెట్లుంటాయి. మరి మన ముచ్చట్లు పక్కోళ్ళింటే ఎట్లా? ఇక ప్రభాకర్ రావు గారు పర్మనెంట్ గా అమెరికాలో సెటిల్ అయితానికి ప్లాన్ వేసినట్టే. ఇండియాకి వెళ్ళి బతకొచ్చినా నన్ను ఏడికి పంపొద్దని అక్కడ కోర్టులో పిటిషన్ వేసిండు. నాకు పానం మంచిగా లేక కొడుకు దగ్గర రెస్ట్ తీసుకుంటుంటే ఎంక్వైరీ పేరు మీద తెలంగాణ సర్కార్ సతాయిస్తున్నదని కోర్టుకు పోయిండట. సార్ ఎవరో తెలుసు కదా, కారు సర్కార్ ఫోన్ ట్యాపింగ్ టీమ్ కు పెబ్బ. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎంపీలు ఆఖరికి హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా విన్నాడట. మరి మీదికెళ్ళి ఆర్డర్ రొచ్చుడు సారా అమలు చేసుడు. మునుగోడు ఉప ఎన్నిక అసెంబ్లీ ఓట్ల టైంలా ఇంకింత జోరు చూపించారు. సర్కార్ మారంగానే సార్ అమెరికాకు జంపు. ట్యాపింగ్ టీమ్ కు నంబర్లు ఇచ్చిన పాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పిలిచి ఎంక్వైరీ చేస్తున్న నడుస్తున్నది. ఇప్పుడు జప్పునే అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావును పట్టుకొచ్చే పనులు ఉన్నారు. గా పని రువ్వాడుగా పెంచే వరకు అరెస్ట్ బుగులు పట్టుకున్నదేమో. మరి మొన్నటిదాకా పెద్దసారి చెప్తానే చేసిన జప్పునే ఎంక్వైరీకి వస్తా అని మతలా పంపి ఇప్పుడు అమెరికాకి వెళ్ళి తీసుకుపోవద్దని కోర్టు కురికేండు. పోలీసులు ఏం చేస్తారో గాని ప్రభాకర్ రావు గారు పట్నం వస్తేనే అసలు పనివంతులు బయట పడేది.